కృష్ణపట్నం ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం ఇండియాలో టాప్ ర్యాంకుల్లో ఒకటైన విశాఖపట్నం పోర్టుతో పోటీపడిన కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్టు మూతపడిపోయిందేనని నేను జనవరి 20వ తేదీ బయటపెట్టా. ఇక్కడ మంత్రి ఆ నియోజకవర్గం శాసనసభ్యుడు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు మంత్రి కాకాని గోవర్ధన్ నా మీద చాలా చెలరేగిపోయి ఒక మాట అన్నాడు. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు మూతపడితే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండనన్నాడు. తర్వాత మేము అఖిలపక్షం అందరం కలిసి అదాని సీజీఎంని సీఈఓని కలిసాం. ఆయన కూడా 15 రోజులు టైం ఇవ్వమన్నాడు. నిన్న ఒక వెజల్ వచ్చింది, ఎంటీ కంటైనర్స్, ఖాళీ కంటైనర్స్తో ఒక వెజల్ వచ్చింది. ఒక 2200 కంటైనర్స్ అక్కడ వేసేసి ఆ షిప్ వెళ్ళిపోయింది. దాంట్లో ఇక్కడికి పరిశ్రమలు బుక్ చేసుకున్న గూడ్స్ అన్న రావాలా, ఇక్కడి నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. పత్తి, అట్లే మిర్చి, రొయ్యలు, చేపలు, బియ్యము, రైసు, టొబాకో ఇవి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ దిగిన కంటైనర్స్లో ఎక్స్పోర్ట్ అయ్యేదానికి ఏమన్నా బుక్ చేశారా, లేదు ఏమన్నా ఇంపోర్ట్ అయినాయా? నువ్వు ఖాళీ డబ్బాలు వచ్చి పోతే ఉపయోగం ఏంటి? అక్కడ ఇది ట్రాన్స్షిప్మెంట్ వెజల్. ఇది ఇక్కడ మామూలుగా టిఐ అంటే ట్రాన్స్షిప్మెంట్, ఎల్సి అంటే దాంట్లో వచ్చే ఇంపోర్ట్ అయ్యే గూడ్స్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ అయ్యేదానికి వచ్చేదాన్ని ఎల్సి అంటారు. ఇక్కడ ఎల్సి అంటే లోకల్ కార్గో, టిఐ అంటే ట్రాన్స్షిప్మెంట్. ఈ వచ్చిన షిప్ ట్రాన్స్షిప్మెంట్. దానికి ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడికి వెజల్ వస్తుందని చెప్పి తెలిసి వాళ్ళు ఒక ఎంఎస్సి కంపెనీ క్లియర్గా లెటర్ పెట్టారు. అయ్యా, ప్లీజ్ అడ్వైజ్ ఫ్లైట్ ఫర్ ద బిలో డెస్టినేషన్ ఫ్రమ్ కృష్ణపట్నం. In the vessel, MVSC Jina has taken berth yesterday and discharged empty containers. అక్కడ మీ వెజల్ వచ్చి కంటైనర్స్ని అక్కడ డిశ్చార్జ్ చేసింది. హోప్ ఎంఎస్సి ఆపరేషన్స్ రెజ్యూమ్డ్. మేము ఎంఎస్సి ఆపరేషన్స్ రెజ్యూమ్ అయినాయని మేము నమ్ముతున్నాము. హెన్స్ రిక్వెస్ట్ టు ప్లీజ్ అరేంజ్ ద బెస్ట్ రేట్ టు ద డర్బన్, సౌత్ ఆఫ్రికాలో ఉండే డర్బన్కి ఇక్కడి నుంచి మేము ఎక్స్పోర్ట్ చేసేదానికి టు ద డర్బన్ అండ్ టెంటేటివ్ వెజల్ షెడ్యూల్ ఈమని చెప్పి వాళ్ళు ఎంఎస్సికి పెట్టారు. పెడితే వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే వీ స్టాప్డ్ సర్వీస్ ఫ్రమ్ కృష్ణపట్నం. ఇమీడియట్గా మొన్న వాళ్ళు పెట్టారు, నిన్న వీ స్టాప్డ్ సర్వీస్ ఫ్రమ్ కృష్ణపట్నం. దీంట్లో మామూలుగా ఏది ఉన్నా ఐజిఎం ద్వారా అంటే ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్ అంటే వెజల్ ఓనర్స్ కస్టమ్స్కి ఐస్ గేట్ ద్వారా ఇచ్చే ఇన్ఫర్మేషన్. దీంట్లో ఇప్పుడు ఐస్గేట్ enquiry.icegate ఏమిచ్చినారు? ఇది అక్టోబర్ 23 నిజంగా ఆ వెజల్లో కంటైనర్స్లో ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ విత్ గూడ్స్ ఆర్ ఫుడ్ గ్రెయిన్స్ వస్తే ఇక్కడ ఎల్సి అని ఇస్తారు, లోకల్ కార్గో. ఇది అక్టోబర్లో వచ్చింది. అట్లే నిన్న వచ్చిన ట్రాన్స్షిప్మెంట్ ఇది చూడండి, ఇది సేమ్ టిఐ అని వచ్చింది. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఖాళీ కంటైనర్స్ వచ్చినాయి, ఖాళీ కంటైనర్స్. ఇది నేనేం చెప్తున్నానంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఐస్ గేట్ ద్వారా కస్టమ్స్ వాళ్ళకి ఐస్ గేట్ ద్వారా సమాచారం పంపిస్తారు. ఇక్కడ చూడండి, ఐస్ గేట్
కామర్స్ పోర్టల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. అంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వీళ్ళు ఎవరైనా ఈ లైనర్స్ బుక్ చేసుకోవాలంటే ఐస్ గేట్ ద్వారా సమాచారం ఇస్తారు. ఈ ఐస్ గేట్ ద్వారా క్లియర్గా టీఐ అని ఇచ్చింది, ట్రాన్స్షిప్మెంట్. అంటే ఓన్లీ ఆ కంటైనర్స్ ఖాళీ ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ ఆ కంటైనర్స్ ఎక్కడైనా ఖాళీగా లేకపోతే ఇక్కడ దించేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. దాంట్లో ఇదేంటంటే ట్రాన్స్షిప్మెంట్ హబ్గా ఉన్నటువంటి అదానికి సంబంధించిన విజింజమ్ పోర్ట్, కేరళలో విజింజమ్ పోర్ట్, దానికి అక్కడున్న రద్దీ కారణంగా స్టోరేజ్ సమస్య వల్ల ఎంఎస్సి కంపెనీ ఎంటీ కంటైనర్స్ని కృష్ణపట్నం పోర్టుకి తీసుకొచ్చడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉపాధి కోల్పోయిన 10,000 మందికి ఎలాంటి ఉపయోగం లేదు, ఉద్యోగాలు లేవు. ఆఖరణ రైతుకి ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ గ్రెయిన్స్ తమిళనాడుకి పోయి అదనంగా ఛార్జీలు పడుతున్నాయి. ఈ కంటైనర్ పోర్టు మూసేసినప్పటి నుంచి ఆ రైస్ కొని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా రైతుల దగ్గర ప్యాడీ రేట్ తగ్గించేశారు. మిర్చి, కాటన్, టొబాకో కూడా రైతులకి రేటు తగ్గించి ఈ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తమిళనాడుకి పోయి వెయిట్ చేసి ఇచ్చేదానికి ఆ రేటు భారం తగ్గించి రైతులకే నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఇదేంటంటే నేను ఒకటి అడుగుతుండా అదానీ పోర్ట్ని, ఇతను నిద్రలేసి నకిలీ పత్రాలు, నకిలీ ఫోటోలు, నేను 7 గంటలకు మందు తాగుతున్నట్టు ఫోటోలు, నాకు 1000 కోట్లు ఉన్నట్టు, ఈయన జీవితమే నకిలీ. నిజం చెప్తాడా? కాకానికి పోతున్నట్టు వ్యవసాయ మంత్రి ఆయన ఎన్ని కేసుల్లో ఎట్టిరుకున్నాడు? అన్ని తప్పుడు పనులు చేసి కల్తీ మద్యం, నకిలీ మద్యం, ఆయన జీవితం నకిలీ. నేనేమంటాను, ఈ కృష్ణపట్నం పోర్టుకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఎన్ని కంపెనీలు? ఎంఎస్సి, మియాసెక్, హుండాయ్, హ్యాపాగ్ లాయిడ్, వన్ లైన్, సిఎంఏ, సిజిఎం, ఈ కంపెనీలన్నీ మీకు లైనర్స్గా మీరు వెజల్స్ తీసుకొచ్చి అక్కడ ఇంపోర్ట్ చేసి వస్తువులు ఏ ఇండస్ట్రీకి ఆర్డర్ చేస్తే ఇక్కడ దింపి ఇక్కడ నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈ కంపెనీలకి అదానీ పోర్ట్ నుంచి ఒక్కటి అడుగుతున్నాం మేము, ఒక అఫీషియల్ మెసేజ్ అక్కడి నుంచి అదానీ కంపెనీ నుంచి ఈ కంపెనీలకి, అయ్యా కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ యథావిధంగా ఉంటుంది, లైనర్స్ ఎవరుండారో మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్టు ఈ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ నుంచి చేసుకోవచ్చు అని ఒక్క స్టేట్మెంట్ అదానీ కంపెనీ ఇస్తే మేము నమ్ముతాం. నేను అన్ని సాక్ష్యాలతో కూడా చూపించా. అసలు ఒక మంత్రి ఇంత బరితెగించి అబద్ధాలు చెప్పటం, ఒక్క మాట చెప్పావు, కంటైనర్ పోర్టు ఇక్కడగానే కొనసాగకపోతే నేను ఎమ్మెల్యేగా కొనసాగను, మంత్రిగా కొనసాగను అన్నావు. నీ జీవితమే అబద్ధాలు, నీ జీవితమే అభూతి కల్పన, దోపిడీ. నిన్ను అసలు రాజీనామా చేయమంటాం. నీకు అసలు విలువలు లేని ఒక మంత్రికి, ఒక వ్యక్తికి ఆయన మంత్రి పదవి ఇచ్చాడు. అరే, రెడ్ హ్యాండెడ్గా నా మీద 1000 కోట్లు ఇతర దేశాల పత్రాలు పెట్టిన కేసులో ఇరుక్కున్నాడికి మంత్రి పదవి ఇస్తావు. 150 కేజీలు పుట్టికి ఎక్స్ట్రా తీసుకున్నవాడికి మంత్రి పదవి ఇస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అందుకని కాకాని గోవర్ధన్ రెడ్డి విలువలు లేని మనిషి కాబట్టి నువ్వు చెప్పిన మాట మీద నిలబడడం తెలుసు కాబట్టి ఆయన రాజీనామా చేయమంటావు ఎందుకు? నేనేమంటానంటే ఇక్కడ 6,000 ఎకరాలు పక్కనే ఎస్సీజెడ్ 6,000 ఎకరాలు, రిలయన్స్ 2,500 ఎకరాలు, కిసాన్ ఎస్సీజెడ్ 2,000 ఎకరాలు, 16,500 ఎకరాలు గ్రామాలు త్యాగం చేశారు. మన రాష్ట్రానికి ఒక ఎగుమతులు దిగుమతులు రైతులకు సంబంధించిన హబ్ని అక్కడికి మార్చేసి డర్టీ పోర్ట్ కింద కాలుష్యం పరమైన బల్క్ కార్గో డర్టీ కార్గోని తెచ్చి మా దగ్గర పెట్టడం న్యాయం కాదు అని చెప్పా. ఆ రోజు కూడా నేనేం రిక్వెస్ట్ చేశాను, అయ్యా అదానీ గారు మీరు 12th రిచెస్ట్ మ్యాన్, 12th రిచెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో మేమెంత
ఆఫ్టర్ ఆల్ నవయుగ సివి రావు 6 లక్షల కంటైనర్లు నడిపిస్తే మీరు ఈరోజు మూసేయటం మీరు అనుకుంటే అసాధ్యమా అని చెప్పిన. ఈరోజు మీరు అఫీషియల్గా నిర్ణయం తీసుకోండి. ఈ కంపెనీలన్నీ ఇమీడియట్గా మళ్ళీ రివైవ్ చేయకపోతే, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగకపోతే అడగండి. దానివల్ల ఎక్కువ ఈ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ రైతుల ప్రోడక్ట్, ఆ పంటల ఉత్పత్తిని ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి ఆ అడిషనల్ ఖర్చు తగ్గితే అక్కడ 2-3 రోజులు వెయిట్ చేయాలా, ఇవన్నీ దూరం పోవాలా, ఇవన్నీ తగ్గితే ఆ ఆదాయం అల్టిమేట్గా రైతులకు ఉంటుంది. దయచేసి నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు సాక్షి పత్రిక నా కోసం కంటైనర్ టెర్మినల్ ఇక్కడే, ఆ కూత ఇది ఎవరిది? ఇది జగన్మోహన్ రెడ్డి పుత్రిక. నా కోసం హాఫ్ పేజ్, మోర్ దెన్ హాఫ్ కింద కూడా మడవాల్సి వచ్చింది. ఇక్కడే నన్నావు కదా, నాకు చంద్రమోహన్ రెడ్డి గురించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నికల వేళ టీడీపీ సోమిరెడ్డి విన్యాసాలు అన్నీ ఇన్ని కావు అని పెద్దది రాసావు. ఇదంతా నేను ఒక్క మాట అడుగుతుండా, జగన్మోహన్ రెడ్డి నీ పత్రికలో రాసావు కదా, గవర్నమెంట్ నుంచి ఇది నడుస్తుంది అని చెప్పి, ప్లస్ అదానీ పోర్ట్ నుంచి ఇది యథాతథంగా కొనసాగద్ది అని చెప్పి ఆ సమాచారం ఆ కంపెనీలకు పంపించండి, నేను నమ్ముతా. అంతేగాని ఎంటీ కంటైనర్స్ ఆడ పెట్టి దేనికి ఇవి పోతున్నాయి టీఐ అని చెప్పేసి క్లియర్గా మీ దాంట్లో వాటిల్లో క్లియర్గా ఉంది. ఇదిగో ఇక్కడ కూడా సబ్జెక్ట్ టు వెజల్ ఎక్స్పెక్టెడ్ టు కాల్ కృష్ణపట్నం ఆన్ 15th February టు డిశ్చార్జ్ ట్రాన్స్షిప్మెంట్ ఎంటీ కంటైనర్స్. నేను ఇచ్చినవే ఈ మెయిల్స్ అన్నీ నేను ఇచ్చినవే. ఎంటీ కంటైనర్స్ 2,000 కాదు 10,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి. 7 కంటైనర్స్ ఖాళీ దింపుతారు, మళ్ళీ ఒక వెజల్ వచ్చి అదే కంటైనర్స్ ఎత్తుకోబోద్ది. అక్కడ అదిగోనయా ఎక్స్పోర్ట్ కోసం ఈ 2,200 కంటైనర్స్ ఖాళీ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ దాంట్లో ఎక్స్పోర్ట్ అవుతాయి, పలాని దర్బన్కి పోతాయి, లేకపోతే ఇంకో దగ్గరికి పోతాయి, చైనాకి పోతాయి అని చెప్పండి. ఒక్క రోజైనా ఈ రోజుకి అదానీ పోర్ట్ కంటైనర్ పోర్ట్ నుంచి ఇన్ని వెజల్స్ వస్తాయి, ఇన్ని వెజల్స్ పోతాయని షెడ్యూల్ ఇచ్చావా? ఫిబ్రవరి షెడ్యూల్ ఇచ్చావా? ఈరోజు ఆల్రెడీ ఫిబ్రవరి 17. నేను చెప్పిన ఈ నెలలో అప్పుడు 14 వెజల్స్ వచ్చేవి, నెలకి 8 వెజల్స్ తెప్పించండి కాకా, నీకు చాలా గొప్పోడని చెప్పి నేను పొగుడతా. ఫిబ్రవరి ఆఖరి లోపల 8 వెజల్స్. ఈరోజు 17వ తేదీ ఒక ఖాళీ డబ్బాలు తెచ్చి పారేసేసి ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? ఏమన్నా మీరు అంత అత్యంత ధనికుడు, ప్రపంచంలో ధనికుడు, మాకు నష్టం చేస్తుంటే కాకాని మీద కోపంతో కాకాని మాఫియా నిన్న ఏమన్నాడు, ఉద్యోగస్తుల్ని తీసుకొని పోతాను వెజల్ అని చెప్పి మాట్లాడావు. ముందు రోజు స్టేట్మెంట్ ఇచ్చావు. ఎవరిని తీసుకుపోయినావు? ఆ కంటైనర్స్ పోయే లారీలు నాపి లారీకి 5% బాడుగు మీద కంటైనర్కి ఇంత వసూలు చేసి కోట్లు దండుకున్న మాఫియాని పక్కన పెట్టుకున్నావు. మీడియాలో చూడండి, మాఫియాని పక్కన పెట్టుకున్నావు. నువ్వు ఆ ఉద్యోగాలు కోల్పోయినా వాళ్ళని తీసుకుపోయినావా? వాళ్ళకి చూపించావా? ఏంటిది నాకు అర్థం కాలేదు. మేము పోతే కంపెనీ మీడియా వాళ్ళు లోపలికి రాకూడదా? ఒకరో ఇద్దరు వచ్చి తీసేసి బయటకు వెళ్ళిపోవాలనా? ఆయన కాకాని గౌతమ్ పోతే టోటల్ మీడియా ముందుకు వెళ్ళిపోవాలనా? ఏముందాడా ఖాళీ డబ్బాలు తీసేదానికి? ఇది కరెక్ట్ కాదు అంటున్నా. సచ్ ఏ బిగ్ కంపెనీ మా ప్రాంతంలో ఓడరేవు వస్తుందని చెప్పి త్యాగాలు చేసిన ఆ గ్రామాలు ఏమైపోవాలా, ఆ రైతుల బతుకులు ఏమైపోవాలా? ఈరోజు 750 ఎకరాలు ఉప్పు కాయలు సాల్ట్ ల్యాండ్స్ ఖాళీ అయిపోయినాయి. దేనికి? ప్రజల ఆరోగ్యం పోతుంది. కనీసం అక్కడి నుంచి గ్రామాలు తరలిస్తారంటే ఇప్పటికి తరలించలే. ఆ జరిగే ఇళ్ళు కూడా 5 ఏళ్ళు ఆగిపోయినాయి. సార్, తెలుగుదేశంలో స్టార్ట్ అయినవి రిహాబిలిటేషన్ ఆగిపోయినాయి. అంటే ప్రజల ప్రాణాలు లెక్కలేదు మీకు, ప్రజల ప్రాణాలు లెక్కలేదు, ప్రజల ఆస్తులు లెక్కలేదు. అక్కడ 4.5 పుట్టి పండేది
అంటే మోర్ దెన్ త్రీ టన్స్ వచ్చేది ఇప్పుడు 2 టన్నులు కూడా పంటకి దిగుబడి తగ్గిపోయింది. ఎందుకు? ఈ బూడిద, బొగ్గు, ఐరన్ ఓర్, ఈ కాలుష్యం వల్ల రైతుల పంటలు దిగుబడి తగ్గిపోయినాయి. దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది. ఎవరికన్నా పట్టుతుందా అని అడుగుతుండా? ఒక్క అదానీ కుటుంబం బాగుంటే చాలు, కాకాని గోవర్ధన్ రెడ్డి నెలకి కొన్ని కోట్ల రూపాయలు దోచుకుంటే చాలు, కాకాని మీద కోపంతో అదానీ పోర్ట్ షిఫ్ట్ చేయటం ఎంతవరకు న్యాయం? ఆఫ్టర్ ఆల్ ఎంత కాకాని నువ్వు కన్నెర్ర చేస్తే. నేను చెప్పాం నీకు మీరందరూ 6 పార్టీలు మేము వచ్చాం, అఖిలపక్షం కూర్చున్నాం, మాతో కూడా ఎంప్లాయీస్ కుటుంబాలు ఉన్నాయి, మాతో కూడా స్థానిక రైతుల కుటుంబాలు ప్రజలు ఉన్నారు. దేనికైనా సిద్ధపడతాం, ప్రాణాలు ఇచ్చేదానికి తెగబడతాం. ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియాని తరిం కొడతాం. మీరు మళ్ళీ రివైవ్ చేయండి. మీ లారీ, మీ కంటైనర్ ఆపితే ఒట్టు మేము చూసుకుంటాం. మేము అపోజిషన్లో ఉండొచ్చు, ఇటువంటి ఎన్నో చూసాం. మేము చూసుకుంటాం. ఎవరో మీద అలిగి మా ప్రజలకి నష్టం చేయటం. అరే, సివి రావు నవీగా కంపెనీ నుంచి అదానీ కంపెనీ తీసుకుంటుందంటే ఇంకెంత భవిష్యత్తు అని చెప్పి అనుకుంటాం. కానీ అదానీ తీసుకొని బూడిద మా ముఖాన్ని కొట్టి నువ్వు కంటైనర్ పోర్ట్ తీసుకుపోయి కాటుపల్లి, ఎన్నూరు, కేరళలో పెట్టుకుంటే ఎక్కడ న్యాయం అని చెప్పేసి నేను అడుగుతుండా. ఇవన్నీ సాక్ష్యాధారాలతో కూడా నేను ఇచ్చా. నేనేమి ఆషామాషిగా ఊరికే చెప్పటంలా. ఇవన్నీ మెయిల్స్ మీరు చెక్ చేసుకోండి, మీడియా చెక్ చేసుకోండి. నేనేమన్నా తప్పులు చెప్పానో మీరు చెక్ చేసుకోండి. ఇది అన్యాయం. ఇది ఫైనల్గా మేమేమంటామంటే కాకాని గోవర్ధన్ రెడ్డిది ఒక ఐరన్ లెగ్. కాకాని గోవర్ధన్ రెడ్డిది ఒక ఐరన్ లెగ్. ఆయన మంత్రి అయ్యాడు. 3 ఎమ్మెల్యేలు ఇక్కడ లేచారు, మా పార్టీలోకి వచ్చారు. అవతల ఒక ఎమ్మెల్యే జనసేనలోకి పోతున్నాడు. యువతల ఒక ఎమ్మెల్యే దండం పెట్టి నాకు టికెట్ వద్దు, ఏమొద్దు అన్నాడు. 5 మంది ఎమ్మెల్యేలు లేచారు. ఎంత పవర్ఫుల్ లెగ్ అది, ఎంత పవర్ఫుల్. పార్టీ మూతపడిపోతే మూతపడిపోయింది, కంటైనర్ పోర్ట్ మూతపడిపోతుంది. కంటైనర్ పోర్ట్ మూతపడిపోతుందంటే వాళ్ళ పార్టీ మూతపడిపోతుంది. 2 ఎంపీలు లేచారు, 2 ఎంపీలు లేచిపోయినారు. ఒక ఆయన మాగుంట లేఅవుట్, ఒక ఆయన మినీ బైపాస్ రోడ్. 3వ ఎంపీ వికెట్ డైలమాలో ఉంది. ఏం చేయాలా? ఆ వికెట్ కూడా లేస్తుంది. అంటే ఎంత పవర్ఫుల్ నువ్వు. ఒక ఎమ్మెల్యేని బయట పంపించేసావు జిల్లా దాటి. ఎందుకంటే ఈయన మంత్రి వస్తే ఆయన గాంధీ బొమ్మ దగ్గర ప్రొటెస్ట్ చేశాడు. ఇటువంటి పనికి మాలిన వ్యక్తుల్ని మంత్రులను చేస్తే దోపిడీకి గురవుద్ది, జిల్లా నాశనం అయిపోద్దని ప్రొటెస్ట్ చేశాడు. దానికి పనిష్మెంట్ బయట జిల్లా. ఇక్కడ 5 మంది, మొత్తం 6 మంది ఎమ్మెల్యేలు. ఇంకెవరు మిగిలేరు? 3 ఎంపీలు. ఈరోజు కంటైనర్ పోర్ట్ మేము తెచ్చాం. 96లో దానికి శంకుస్థాపన చేసి నాట్కో మొదలుపెట్టాం. సరే, రాజశేఖర రెడ్డి గారు కూడా లిబరల్గా ఏం కావాలో ఇచ్చి పెంచాడు. తమరు రావటం, ఆ సివి రావు దండం పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ దగ్గర నేను చేయలేనని చెప్పి, ప్రాణాలకే ముప్పని చెప్పి అదాని కాళ్ళ మీద పడి అదానికి అమ్మేసి వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు ఈ పరిస్థితి వస్తుందంటే దురదృష్టకరం. ఏమి చిన్న విషయం కాదు. రోజు ఏదో రాజకీయ విభేదాలు ఉంటేనో, ఒక దగ్గర నష్టం జరిగితేనో మాట్లాడతాం, రైతుల కోసం, అందరి కోసం మాట్లాడతాం. ఇది రాయలసీమ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 7 జిల్లాల రైతుల ఉత్పత్తులను ఎగుమతి చేసే పోర్టు మూసేస్తున్నావు నువ్వు. 7 జిల్లాల పంటల ఉత్పత్తి, రైతులు కష్టం చేసి పండించే ఇది మూసేస్తున్నావు. ఇక్కడ కృష్ణపట్నంకి వచ్చేదానికినో రాయలసీమ నుంచి, గుంటూరు నుంచి, ప్రకాశం నుంచి ఆడ కాటుపల్లి, ఎన్నూరుకు పోయి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వెయిట్ చేసేదానికినో అడిషనల్ బర్డన్ రైతులు కొనుగోలు మీద వ్యాపారస్తులు తగ్గిస్తారనే సంగతి తెలీదా? ఇది అన్యాయం. అందుకే నేను చెప్తున్నా, ఆషామాషిగా తీసుకోబాకండి. ఆషామాషిగా మేము 6 పార్టీలు రాబట్టి ఈరోజు ఏదో ఒక వెజల్ తెచ్చేసేసి డ్రామాలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తిలా. దయచేసి రిక్వెస్ట్ చేస్తుండా, అతి పెద్ద కంపెనీ అయిన అదానీ మా రైతులు, మా ప్రజలు, మా బిడ్డల భవిష్యత్తు గురించి, అక్కడ 10,000 కుటుంబాలంటే దాదాపు 30,000 మంది, వాళ్ళ భార్య బిడ్డలు 30-40 వేల మంది బతుకుల్ని బుగ్గిపాలు చెయ్యొద్దు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా.